ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని కృప, ఆయన ఆశీర్వాదం మీకును మీ కుటుంబానికి మెండుగా ఉన్నగాక. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము వచనం 5వ వచనము. నీవు కన్నీళ్ళు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ప్రియులారా, కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైందండి, దేవునికి ప్రీతికరమైంది, దేవుడు త్వరగా జవాబు ఇచ్చేది. కాబట్టి ఉదయకాలంలో నువ్వు ఏ బాధల్లో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఒకవేళ నీకు యాక్సిడెంట్ అయి అనారోగ్యంతో ఉన్నావా, ఒకవేళ కుటుంబ సమస్యల్లో తగాదాల్లో ఉన్నారా, భార్యాభర్తలు విడిపోయి ఉన్నారా, ఒకవేళ నీ బిడ్డలకి మంచి సంబంధం లేదని వేదంతో గురి అయినావా, ఒకవేళ నీకున్నటువంటి రోగాన్ని బట్టి కృంగిపోయినావా, నేనంటాను దేవుని వాక్యం సెలవుస్తున్నది, కన్నీటి ప్రార్థన శక్తివంతమైనది. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినా కూడా అతని కన్నీళ్లు కార్చినందువల్ల దేవుడు అతనికి స్వస్థ ఇచ్చాడని, అతని కన్నీళ్లు చూచాడు, అతని ప్రార్థన అంగీకరించాడు. నీ ప్రార్థన అంగీకరించబడాలంటే నీ ప్రార్థనలో ఒక చుక్క కన్నీళ్లు కార్చి నీ బాధను తలుచుకో. బాధలో బాధగానే ఉండిపోనికండి, కష్టాలుగా ఉండిపోనికండి, కన్నీటితో ప్రార్థించండి, దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ ఉదయకాలంలో నువ్వు ఏ సమస్యలో ఉన్నా కన్నీటితో ప్రార్థించి చూడండి. నా యేసయ్య నీకు స్వస్థత, నా యేసయ్య నీకు విడుదల, నా యేసయ్య నీకు నెమ్మదిని దయచేస్తాడు. నీకు అసాధ్యమైన కార్యాలని నా దేవుడు సాధ్యపరచు. ఇది నా సేవ జీవితంలో ఎక్కువగా చెప్పగలనండి. నేను నా నాన్న చనిపోయినప్పుడు ఒక్క చుక్క కన్నీళ్ళు కార్చలేదు, కానీ మా నాన్న చనిపోయినప్పుడు ఏడవలేదు, కానీ ఈరోజు నేను నా ప్రార్థనా గదికి వెళ్ళి కన్నీళ్ళు కార్చకుండా బయటికి రానండి. కాబట్టి అనేక అద్భుతాలు నా జీవితంలో సేవలో దేవుడు జరిగిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కృప ఉంచిన తండ్రి, ప్రత్యేకించిన ప్రభా, ఎంతోమంది నా ప్రభ ఆకలితో అలమటిస్తున్నారు, వారికి ఆహారం దయచేయండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలుబడి చేస్తున్న నాయకులకి మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా పరిపాలించే కృప దయచేయండి అయ్యా. ఉదయకాలన వాగ్దానం వింటున్న బిడ్డల మీద నీ అభిషేకం ఉంచండి. అప్పులోబులో ఉన్న వారిని విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.